అగ్రరాజ్యం అమెరికాలో ధరల మోత మోగుతోంది. అభేద్యమైన ఆర్థిక వ్యవస్థ ధరాఘాతంతో విలవిలలాడుతోంది. కొంతకాలంగా ఊహించిన దానికన్నా వేగంగా ధరలు పెరుగుతుండటం బైడెన్ సర్కార్కు సవాలుగా మారింది. సంక్షోభాలు ఒకదాని తర్వాత ఒకటిగా వచ్చిపడి ప్రపంచ దేశాలను ఆర్థికంగా కుంగదీస్తున్నాయి. ఇదే సమయంలో అగ్రరాజ్యం అమెరికాలో మాంద్యం నీడలు కమ్ముకున్నాయి. వరుస సంక్షోభాలతో ఆహార ఇంధన ధరలు పెరిగిపోయాయి. ఫలితంగా ద్రవ్యోల్బణం రేటు 40 ఏళ్ల గరిష్టానికి చేరింది. దాంతో ప్రజల జీవన వ్యయం పెరిగింది. నిత్యావసరాలపై అధిక మొత్తం ఖర్చు చేయాల్సి వస్తోంది. కొనుగోలు శక్తి పడిపోవడంతో అనివార్యంగా ఆర్థిక వ్యవస్థ మందగమనంలోకి జారుతుంది. అది సుదీర్ఘకాలం కొనసాగితే మాంద్యంకి జారినట్టే. అమెరికా ఆర్థిక పరిస్థితి ప్రస్తుతం అలాగే ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏ దేశంలో అయినా ధరల నియంత్రణలో ఉండటం ఆర్థిక వ్యవస్థ స్థిరత్వానికి సూచిక. ఎన్ని ఉడిదుడుకులు ఎదురైనా అమెరికాలో ధరలు పెరగటం అరుదు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. ధరల పెరుగుదల ప్రజలలో ఆందోళన రేపుతోంది. ఇది ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతోంది. ధరలను అదుపు చేసే ఉద్దేశంతో అమెరికా సెంట్రల్ బ్యాంక్ మార్చి నుంచి వడ్డీ రేట్లే పెంచుతూ వస్తోంది. దీనివల్ల ఆర్థిక కార్యకలాపాలు మందగించి ధరల ఒత్తిడిని తగ్గిస్తాయని భావించారు. గతేడాది మే నెలతో పోలిస్తే ఇప్పుడు ఆహార పదార్థాల ధరలు 10%, ఇంధన ధరలు 34% పెరిగిపోయాయి. ఈ పరిస్థితి ఆర్థిక వ్యవస్థ అంతటా విస్తరించింది. విమానాల టికెట్లు మొదలు దుస్తులు, వైద్య సేవల ధరలు పైపైకి పోతున్నాయి. రష్యా, యుక్రెయిన్ సంక్షోభం ఫలితంగా ఆ రెండు దేశాల నుంచి ఎగుమతులు తగ్గి చమురు, గోధుమల వంటి సరుకుల ధరలు పెరిగిపోయాయి. ఈ సమస్యను పరిష్కరించటం బైడెన్ ప్రభుత్వానికి సవాలుగా మారింది. ఉక్రెయిన్ యుద్ధానికి ముందు కరోనా మహమ్మారి అమెరికా ఆర్థిక వ్యవస్థను భారీగా దెబ్బతీసింది. ఏడాది కాలంగా ధరలు పెరుగుతూనే ఉన్నాయి. కరోనా విపత్తు నుంచి బయటపడేందుకు ప్రభుత్వం భారీగా ఖర్చు చేయాల్సి వచ్చింది. లాక్డౌన్లు, కరోనా ఆంక్షల నుంచి ప్రజలను ఆర్థికంగా ఆదుకునేందుకు ఇళ్లకే నేరుగా నగదు చెక్కులు పంపించింది. కరోనా తీవ్రత తగ్గి పరిస్థితులు కుదుట పడుతున్న వేళ ఉక్రెయిన్ మీదుగా రష్యా దాడి దిగింది. ఈ సంక్షోభం ఆర్థిక వ్యవస్థలకు కరోనా కన్నా ప్రమాదకరంగా పరిణమించింది. ప్రపంచ దేశాలన్నింటిపై ఆర్థిక భారం మోపింది. ఇది అమెరికాపై అంతగా ప్రభావం చూపకపోవచ్చని భావించారు. కానీ ఈ బిగ్ బ్రదర్ కూడా యుద్ధం దెబ్బకు విలవిల్లాడుతున్నాడు. ఇది చాలదన్నట్లు ఇటీవల చైనా లాక్డౌన్లు కూడా ధరలను ప్రభావితం చేశాయి. ధరలు పెరుగుదల ప్రజల కొనుగోలు శక్తిని హరిస్తుంది. డబ్బు ఖర్చు చేయటానికి భయపడతారు. ఫలితంగా ఆర్థిక వ్యవస్థలు మందగమనంలోకి వెళ్లి ఇన్వెస్టర్ల ఆందోళనకు కారణమవుతాయి. పెట్టుబడులు పెట్టేందుకు వారు వెనుకాడుతారు. ఇప్పుడు జరుగుతున్నది అదే. అమెరికాతో పాటు ఆసియా, యూరోపియన్ స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోతున్నాయి. అమెరికాలోని ప్రధాన స్టాక్ మార్కెట్ సూచీలు కూడా 2-3% నష్టపోయాయి. ఫ్రాన్స్, జర్మనీలోని ప్రధాన మార్కెట్లు నేలచూపులు చూస్తున్నాయి. అమెరికా ప్రధాన రిటైలర్ స్టాక్స్ అమ్మకాలతో మార్కెట్లు పతనమయ్యాయి. భారత మార్కెట్లు కూడా బేరమంటున్నాయి. ద్రవ్యోల్బణ భయాలు భారత మార్కెట్లను హడలెత్తిస్తున్నాయి. పెరిగిన ద్రవ్యోల్బణం కేంద్ర బ్యాంకుల కఠినతర ద్రవ్య విధానానికి, ఆర్థిక అస్థిరతకు దారితీయొచ్చనే భయాలతో ఇన్వెస్టర్లు అమ్మకాలకు దిగుతున్నారు. ప్రస్తుత ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముందు ముందు మరిన్ని గడ్డు పరిస్థితులు తప్పవని హెచ్చరిస్తున్నారు. అసలు ద్రవ్యోల్బణం కాక ఇంకా పూర్తిస్థాయి గరిష్టానికి చేరలేదని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత చమురు ధరలతో ప్రపంచ దేశాల్లో రిటైల్, టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణాలు రెండూ మరింత పెరుగుతున్నాయి. ఈ మంట చల్లార్చేందుకు ఫెడ్, రిజర్వ్ వంటి ప్రధాన కేంద్ర బ్యాంకులు మరింత దూకుడుగా వడ్డీ రేట్లు పెంచుకుంటూ పోతాయన్నారు. 80వ దశకంతో పోలిస్తే ద్రవ్యోల్బణాన్ని అనేక దేశాలు తక్కువగా చూపిస్తున్నట్టు ఇటీవల ప్రముఖ ఆర్థికవేత్త లారీ సమ్మర్స్ చేసిన వ్యాఖ్యను రాజన్ గుర్తు చేశారు. వచ్చే ఏడాది అమెరికా ఆర్థిక వ్యవస్థ కొద్ది స్థాయిలోనైనా మాంద్యానికి గురవుతుందని రాజన్ స్పష్టం చేశారు. అమెరికా కంపెనీలు ఇప్పటికే ఉద్యోగుల తొలగింపులకు నడుం బిగించడమే ఇందుకు సూచిక అన్నారు. అయితే ఈ మాంద్యం 2008లో వచ్చిన మాంద్యం అంత తీవ్రత ఉండదన్నారు. ప్రజల బ్యాంకు బ్యాలెన్సులు బాగుండటం ఇందుకు ప్రధాన కారణమని చెప్పారు. మరోవైపు రఘురాం రాజన్ చెప్పినట్టుగానే పెరిగిన ధరలకు కళ్లెం వేసేందుకు అమెరికన్ సెంట్రల్ బ్యాంక్ అయిన ఫెడరల్ రిజర్వ్ ప్రామాణిక రుణ రేట్లను 0.75% పెంచింది. దాంతో రుణ రేట్ల శ్రేణి కోవిడ్కు ముందు నాటి స్థాయి 1.5 నుంచి 1.75%కి చేరింది. 1994 తర్వాత ఇదే అతిపెద్ద పెంపు. ధరలను అదుపులోకి తెచ్చేందుకు మున్ముందు సమీక్షల్లోనూ వడ్డీ రేట్లను అధిక మొత్తంలో పెంచనున్నట్లు ఫెడరల్ రిజర్వ్ సంకేతాలిచ్చింది.
ఆహార ఇంధన ధరలు మండిపోవడంతో మే నెలలో అమెరికా రిటైల్ ఇన్ఫ్లేషన్ ఇండెక్స్ 1981 నాటి గరిష్ట స్థాయి 8.6% పెరిగింది. వచ్చే ఏడాది చివరి నాటికి ఫెడ్ రేట్లు 3.8% చేరుకోవచ్చని అంచనా. భారత్కు గట్టి దెబ్బ ఫెడ్ వడ్డీ రేట్లను అధిక మొత్తంలో పెంచడంతో పాటు భవిష్యత్తులో కూడా ఈ స్థాయిలో పెంచవచ్చన్న సంకేతాలు భారత్ మార్కెట్కు శరాఘాతం వంటివని విశ్లేషకులంటున్నారు. ప్రధానంగా విదేశీ పోర్టుఫోలియో ఇన్వెస్టర్లు, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు మరింత వేగంగా పెట్టుబడులను ఉపసంహరించుకోనున్నారు. ఈ ఏడాదిలో ఇప్పటికే వారు 2 లక్షల కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. ఫెడ్ రేట్ల పెంపుతో అమెరికన్ డాలర్ మరింత బలపడనుంది. తత్ఫలితంగా డాలర్తో రూపాయి మారకం విలువ మరింత బలహీనపడనుంది. డాలర్ రూపాయి ఎక్స్చేంజ్ రేటు ఇప్పటికే $78.22 చేరుకుంది. రూపాయి మరింత క్షీణిస్తే ప్రభుత్వంపై ముడి చమురు, వంట నూనెలు, బంగారం దిగుమతుల భారం పెరగనుంది. దాంతో ధరలను నియంత్రించడం మరింత కష్టమవుతుంది. అధిక ద్రవ్యోల్బణంతో ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. ఏప్రిల్లో బ్రిటన్ ద్రవ్యోల్బణం 40 ఏళ్ల గరిష్టానికి చేరి 9% నమోదైంది. ధరల పెరుగుదలను నియంత్రించే ప్రయత్నాల్లో భాగంగా వడ్డీ రేట్లను పెంచడంతో కొన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు మందగించాయి. ఊహించని విధంగా ఇంధనం, సరుకు రవాణా ఖర్చులు పెరగడంతో లాభాల్లో కోత పడిందని, గతేడాదితో పోలిస్తే లాభాలు సగానికి తగ్గిపోయాయని అమెరికా దిగ్గజ రిటైల్ స్టోర్ టార్గెట్ ప్రకటించడంతో అమెరికా మార్కెట్లు వేగంగా పతనమయ్యాయి. ధరలు పెరిగే కొద్దీ ప్రజలు నిత్యావసరాలపై ఎక్కువగా ఖర్చు చేయాల్సొస్తోంది. దాంతో టెలివిజన్ సెట్లు, దుస్తులు వంటి ఇతర వస్తువులను తగ్గించుకుంటున్నారు. ద్రవ్యోల్బణం గరిష్ట స్థాయికి పెరిగినంత వేగంగా తగ్గే పరిస్థితి కనిపించడం లేదు. వినియోగదారుల ఖర్చు మీద ఒత్తిడి మరింత కొంతకాలం కొనసాగనుంది. ప్రస్తుతం అమెరికా ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య ద్రవ్యోల్బణమేనని మెజారిటీ ప్రజలు భావిస్తున్నారు. మరోవైపు ధరలను తగ్గించటం తమ మొదటి ప్రాధాన్యమని బైడెన్ సర్కార్ చెబుతోంది. అందులో భాగమే అమెరికా ఫెడరల్ రిజర్వ్ తాజాగా వడ్డీ రేట్లు భారీగా పెంపు. మరోవైపు క్రిప్టో కరెన్సీలు కుప్పకూలుతున్నాయి. ముఖ్యంగా బిట్ కాయిన్ విలువ భారీగా పతనమవుతోంది. తమ ఖాతాదారుల ఖాతాల నుంచి నగదు ఉపసంహరణలు, బదిలీలను నిలిపివేస్తున్నట్లు క్రిప్టో లెండింగ్ సంస్థ సెల్సియస్ నెట్వర్క్ ప్రకటించడంతో మదుపర్లు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఈ క్రమంలో ఇన్వెస్టర్లు అమ్మకాలకు దిగడంతో క్రిప్టోల విలువలు పడిపోతున్నాయి. అమెరికాలో ఆర్థిక మాంద్యం భయాలు, ఫెడరల్ రిజర్వ్ కీలక వడ్డీ రేట్లు పెంచుతోందన్న సంకేతాలు, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల తదితర అంశాలు క్రిప్టో ఇన్వెస్టర్లలో విశ్వాసాన్ని దెబ్బతీశాయి. ఈ పరిణామాలతో గత మంగళవారం సెషన్లో బిట్ కాయిన్ విలువ 10% పతనమైంది. గతేడాది నవంబర్లో బిట్ కాయిన్ $69,000 ఆల్ టైమ్ రికార్డు పలికింది. అయితే ఇప్పటి వరకు బిట్ కాయిన్ విలువ 66% పతనమైంది. ముఖ్యంగా గడచిన 12 వారాలుగా బిట్ కాయిన్ తీవ్ర ఒత్తిడికి గురైంది. క్రిప్టోల మార్కెట్ క్యాపిటలైజేషన్లో బిట్ కాయిన్ 45.29%గా ఉంది. ఎథేర్ సైతం 9% నష్టపోయి $1,200 చేరువలో పడిపోయింది. గతేడాది జనవరి నుంచి గ్లోబల్ క్రిప్టో మార్కెట్ క్యాపిటలైజేషన్ $1,00,000 కోట్ల దిగువకు పడిపోవటం ఇప్పుడే. కష్టాలు వస్తే అన్నీ ఒకేసారి కట్టకట్టుకొని వస్తాయి. అగ్రరాజ్యం అమెరికా సహా అన్ని దేశాల పరిస్థితి ఇప్పుడు అలాగే ఉంది. అమెరికాలో ద్రవ్యోల్బణం ఏమిటి అని ఒకప్పుడు ఆశ్చర్యపడేవారు. అంత బలమైన ఆర్థిక వ్యవస్థ అది. కానీ ఆర్థిక పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు కదా. అమెరికా సంపన్న దేశం కనుక అక్కడ ద్రవ్యోల్బణం ఉండదనుకుంటాం. అంతర్జాతీయ వాణిజ్య మారకంగా అమెరికా డాలర్ కొనసాగుతోంది. అంటే అంతర్జాతీయ వ్యాపారం, అమ్మకాలు, కొనుగోళ్లన్నీ డాలర్లలో ఉంటుంది. కాబట్టి అమెరికాకు ద్రవ్యోల్బణం అనే సమస్య తలెత్తదని భావిస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే ద్రవ్యోల్బణం అంటే వస్తువు విలువ పెరగటం. కొన్నేళ్ల క్రితం 10 రూపాయలు ఉన్న వస్తువును ఇప్పుడు 20 రూపాయలకు కొనాల్సి రావడం. కాలంతో పాటు వస్తువుల విలువ పెరగటం అన్ని దేశాల్లో సాధారణంగా జరిగేదే. అయితే పేద దేశాల్లో వస్తువుల ధరలు బాగా పెరిగిపోవడం వల్ల ఆ దేశాలలో ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉన్నదని అనుకుంటాం. అమెరికాలో 4 దశాబ్దాల గరిష్టానికి ద్రవ్యోల్బణం పెరగటం ప్రపంచాన్ని ఆకర్షిస్తోంది. అక్కడ కూడా ఇప్పుడు నిరుద్యోగం పెరిగిపోయింది. ఐటీ కంపెనీలు, పరిశోధన సంస్థల్లో పనిచేసే వారికి తప్ప సామాన్యులకు ఉపాధి కష్టతరమైంది. కుంగిపోయిన అమెరికా ఆర్థిక వ్యవస్థను మళ్లీ పట్టాలెక్కించడానికి నిర్దిష్టమైన ప్రణాళిక, కార్యక్రమం అంటూ ఇప్పటి వరకు ఏదీ లేదు. కానీ ఇప్పుడిప్పుడే ఆ దిశగా బైడెన్ సర్కార్ అడుగులు వేస్తోందని మాత్రం తాజా చర్యలను బట్టి అర్థమవుతోంది.